ఈరోజు మనతో పాటు తిరువూరు నియోజకవర్గ యువ నాయకులు వైఎస్ఆర్సీపీ మోదుగు ప్రసాద్ గారు మనతో ఉన్నాడు. ఆయన అందరినీ బొమ్మల ప్రసాద్ అంటారు, కానీ ఈరోజు ఆయన కౌన్సిలర్ ప్రసాద్ అయ్యి రేపో మాపో చైర్మన్ ప్రసాద్ అయ్యే స్థాయికి వచ్చారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అండి. మీకు అందరూ తిరువూరు నియోజకవర్గం బొమ్మల ప్రసాద్గా పరిచయము. తర్వాత మీరు ఫస్ట్ కౌన్సిలర్ గెలిచారు, రెండోసారి కౌన్సిలర్గా గెలిచారు, మూడోసారి ఇప్పుడు మీకు రెండోసారి అవకాశం కూడా మీకు చైర్పర్సన్గా ఇస్తామని మీతో పాటు లక్షల డబ్బులు ఖర్చు పెట్టించారు. కానీ మీకు చైర్మన్ పదవి ఎందుకు రాలేదండి? వాస్తవంగా 2014లో నేను పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. అయితే నేను బొమ్మల ప్రసాద్గా అంటే తిరువూరులోని బొమ్మలు చేసేవాళ్ళు దాదాపు 2000 మంది ఉన్నారు. ఓకే. అందులో ప్రప్రథమంగా మా గురువుగారు వెనికల నాగేశ్వరరావు గారు, ఆయన గారి దగ్గర నేను ఫోటో వర్క్ చేస్తాను. ఏదైనా మనిషి విగ్రహం, ఏదైనా మనిషి ఫోటో చూసేసి అది చేయటంలోని తిరువూరు, అదే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఫేమస్. అట్లాగే నాకు బొమ్మల ప్రసాద్గా పేరుంది. నేను కూడా సామాజిక కార్యక్రమాల్లోని ఎవరికైనా ఇబ్బంది కలిగినా కానీ నా సొంతగా నేను కష్టపడి అమౌంట్తోనే వాళ్ళకి హెల్ప్ చేయటం అలాంటివి చేస్తూ ఉంటాను. ఆ కారణంగా ఒకసారి నాకు రక్షణీయ గారు కలిసి మీరు బాగా పనిచేస్తున్నారు, రావాలని అడిగారు. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నేనేంటంటే నా ప్రొఫెషన్ వేరే, నా గోల్ వేరే. నేను లక్ష్యం పెట్టుకొని ఒక దిశగా వెళ్తున్న టైంలోనే మా తమ్ముడు ఇట్లాగే దేవాలయం పనిచేస్తాడు, మోదుగు రవి. ఆ కుర్రోడికి అన్ఎక్స్పెక్టెడ్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. అలాంటి సందర్భాల్లోనే పూర్ ఫ్యామిలీస్ అయితే వాళ్ళ దగ్గర రూపాయి కూడా లేని పరిస్థితుల్లో ఆ కుర్రోడు చనిపోతాడు, పరిస్థితి బాగాలేదని ఖమ్మం కాలేజీ ఒకటి ఉంది అక్కడ, ఈ హాస్పిటల్. ఓకే. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పువ్వాడ నాగేశ్వరరావు గారి హాస్పిటల్ అది. అక్కడ తీసుకెళ్తే అక్కడ బతకడని చెప్పారు. సరే, ఎవరో ఒక దారిని పోయే వ్యక్తి ఏం చేశాడంటే మన ఆరోగ్యశ్రీ మీద నిమ్స్ హాస్పిటల్లోని బతుకుతాడని చెప్పారు. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా ప్రమోట్ అప్పుడే చేశారు. సరిగ్గా దానికి మనం ఆ కరోనా అక్కడ తీసుకెళ్ళి అక్కడ చాలా ఇబ్బంది పడ్డాం. లోపలికే అప్పుడు మేము వెళ్ళేసరికల్లా నైట్ 1:02 అయింది. పేషెంట్కు స్పృహలో లేడు. అంబులెన్స్లో వెళ్ళాము. ఆ తెల్లవార్లు కూడా కరెక్ట్గా ఇదే టైం, జనవరి నెలలోని మంచి చల్లోని తెల్లవార్లు కూడా మేము అక్కడ బెడ్ దొరకని నుంచోవడం జరిగింది. ఇట్లా ఎవరో అమ్మిరెడ్డిగూడ నుంచి ఒక డాక్టర్ గారు అందులోనే పనిచేస్తున్నారని తెలుసుకొని ఆయన గారి నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేసి, సార్ మేము తిరువూరు నుంచి వచ్చాం ఎట్లా అంటే, పాపం ఆయన గారు బెడ్ ఇచ్చారు. బెడ్ ఇచ్చిన తర్వాత అతనికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ వల్ల మా తమ్ముడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 5 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఆపరేషన్ ఉచితంగా చేయించుకొని మా తమ్ముడు ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. ఓకే. అలాంటి సందర్భాల్లోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కొత్తగా పెట్టారు. తర్వాత మీకు రాజకీయ గురువు ఉన్నారా? మీ రాజకీయ ప్రస్తావన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రాజకీయ గురువు అంటే ఎవరు లేరు, ఇది చెప్తున్నాను. నేను ఇట్లా ఆరోగ్యశ్రీలో బాగు చేయించుకున్నాను. జగన్ గారు కొత్తగా పార్టీ పెట్టారు కాబట్టి రాజశేఖర్ గారి విగ్రహాలు కూడా తర్వాత నేను ఆయన చనిపోయిన తర్వాత అమ్ముకున్నాను. ఆ ఫీల్డ్లోనే నేను స్థిరపడ్డాను. నా వంతుగా నేను నా తమ్ముడిని బతికించుకున్నాను. ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి తిరువూరులోని ఫస్ట్ నా వెనకాల ఒక 20-30 మంది కుర్రోళ్ళని తీసుకొని జెండాలు కట్టుకున్నాను. నన్ను ఎవరు ఆహ్వానించలేదు. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఏదన్నా నా వంతు సాయం నా తమ్ముడుని బతికించుకున్నాను రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల అని చెప్పేసి నేను సొంతగా నేను జెండా కట్టుకొని పార్టీకి ప్రమేయం లేకుండా ఊరూరా ప్రచారం చేస్తూ ఉన్నాను. సరే, అది గమనించిన ఈ పార్టీ పెద్దలు కొంతమంది, కుర్రోడు ఎవరు మంచి యాక్టివ్గా ఉంటున్నాడు, ఆ కుర్రోడిని పిలిచి ఆహ్వానిద్దామని చెప్పేసి అందరూ చేశారు. అనుకోకుండా హెల్ప్ చేద్దామని వచ్చిన తర్వాత నన్ను గుర్తించి రక్షణీయ గారు పార్టీలోకి ఆహ్వానించినప్పుడు సరే, నేను కొన్ని రోజులు రిజెక్ట్ చేసినాను. కానీ నా కొన్ని అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున అడగటం వల్ల నా మీద ముద్ర పడిపోయింది. ఆటోమేటిక్గా ముద్ర పడిపోయి నన్ను వైఎస్ఆర్సీపీ అని ముద్ర చేసేసారు. మేము అక్కడ గణేష్ నవరాత్రులు చేస్తూ ఉంటాం. ఓకే. ఆ సందర్భంలోనే నేను గణేష్ విగ్రహం దాతగా వచ్చాను. నేను దాతగా ముందుకు వచ్చి విగ్రహం తీసుకొచ్చేసరికల్లా మమ్మల్ని లోనకు రానియకుండా ఆ బొమ్మ పెట్టడానికి లేదని చెప్పేసి అక్కడ ఫైట్ జరిగింది. అంటే ఫైట్ అంటే మాటలో కొద్దిగా అంత తేడా వచ్చేసి కర్రలు కట్టేశారు వాళ్ళు లోనకు రానియకుండా. ఎవరండి?
అక్కడ ఉన్నటువంటి కొందరు టీడీపీ కార్యకర్తలు ఇట్లా వైఎస్ఆర్ పెట్టవేంటి అనే భావం తీసుకొచ్చేసారు. సరే నా మీద అమ్మ నేను సొంతంగా ఏదో స్వచ్ఛందంగా విగ్రహం ఇద్దాం అనుకున్నాను. దానికి వాళ్ళు ఇది చేయటం వల్ల నేను సపరేట్గా పెట్టుకున్నాను. ఆ సపరేట్గా పెట్టడం వల్ల టీడీపీ వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు, నేను సపరేట్గా పెట్టడం వల్ల వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అట్లా ముద్ర పడిపోయి ఇక అది పెద్ద రభస అయింది. పోలీసులు అంతా వచ్చి మా మీద కొంచెం దౌర్జన్యంగా ఉరికించడం అవి జరిగినాయి. అయినా కానీ మేము ప్రెస్టేజ్ చేసాము. చేసిన తర్వాత అక్కడ కొన్ని గొడవలు అయినాయి. ఆ గొడవలలో నా తమ్ముళ్ళు వాళ్ళు కూడా చాలా మందికి ముగ్గురికి తలకాయలు పగిలినాయి. తలకాయలు పగిలిపోయి ప్రాణాపాయ స్థితి నుంచి ఎట్లో వాళ్ళు ఒక సంవత్సరంలో కోలుకున్నారు. ఇక అట్లా దానికాడ మమ్మల్ని స్టేషన్ తీసుకెళ్ళడం అవి జరుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చేసి మాకు మద్దతు పలికారు. అక్కడ రేగల మోహన్ రెడ్డి గారు, స్టైలో బుజ్జన్న ఇలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి మాకు అండగా నిలిచారు. అప్పుడు ఆ కారణంగా ఇక మేము పార్టీలోకి రావాల్సి వచ్చింది. రక్షణనిధి గారు 2014లో వచ్చినప్పుడు మాకు కండవా కప్పారు. ఆయన గారే మా రాజకీయ గురువు. ఆ రకంగా మేము పార్టీలో కొనసాగడం జరిగింది. నేను ఏది చేసినా కానీ సిన్సియర్గా వర్క్ చేస్తూ వచ్చాను 2014 కాడ నుంచి. ఆ తర్వాత రక్షణనిధి గారు ఫస్ట్ 2014 నుంచి 2019లో గెలిచినప్పుడు ఆయన గారు మమ్మల్ని గుర్తించి మాకు సీట్ ఇచ్చాడు, కౌన్సిలర్గా అవకాశం ఇచ్చాడు. నేను అప్పుడు కూడా నేను వద్దు, నీ హెల్ప్ కావాలని చేస్తాను కానీ నాకు సీట్ వద్దని చెప్పాను. కానీ నేను జగన్ గారు 2019లో గెలవడానికి నేను సిన్సియర్గా చేశాను. నేను జుట్టు ముక్కున్నాను, తిరుపతి కాలినడకన వస్తానని చెప్పి గడ్డం కూడా దాదాపు ఎక్కడి దాకా తెచ్చుకొని మంచి ఇదిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో తిరిగాను. ఆయన గారు కూడా సిన్సియరిటీని చూసి నాకు ఆ చుట్టుపక్కల నియోజకవర్గంలోని స్నేహితులు ఇట్లా రామచంద్రారెడ్డి గారు కానీ, కలకొండ రవికుమార్ కానీ, నవీన్ గారు, తాళ్ళూరు నవీన్ గారు కానీ ఇట్లా మండలాల నుంచి కూడా టౌన్లో నా కుర్రోడు బాగా చేస్తున్నాడని అందరూ కూడా నాకు స్నేహంగా ఉండేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, అన్ని కార్యక్రమాలకు నన్ను పిలిచేవాళ్ళు. ఆ రకంగా మేము రక్షణనిధి గారి శిష్యులాగే ఆయన గారికి చేయడం జరిగింది. అట్లా సీటు గెలిచినప్పుడు అది ఎస్సీ జెండర్ వచ్చింది, జెంట్ వచ్చింది. అంతకుముందు ఎస్సీ లేడీ వచ్చింది మున్సిపల్ చైర్మన్, తర్వాత ఎస్సీ జెంట్ వచ్చింది. జెంట్ వచ్చినప్పుడు ఉన్నవాళ్ళ బెస్ట్ అక్కడ ఉన్న మన మున్సిపాలిటీలో ఎస్సీలలో బెస్ట్గా పనిచేసిన వాళ్ళు ఎవరని అందరూ కూడా ఆలోచన చేసినప్పుడు నా పేరు అక్కరోడు స్వచ్ఛందంగా చేశాడు, అతనికి ఇవ్వడం మంచిదని కొంతమంది అన్నారు. ఆయన గారు కూడా నాకు ఇతనైతే కరెక్ట్ కుర్రోడు ఉన్నవాళ్ళని చెప్పి చెప్పడం జరిగింది. 2020లో జరగాల్సిన ఎలక్షన్ కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆగిపోయింది. ఇది వచ్చిన తర్వాత ఏది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంవత్సరం ఆగింది. ఈ సంవత్సరంలోనే ఆయన ఇచ్చిన మాట మేము చైర్మన్ అవుతానని చెప్పేసి ఎక్కడ కూడా రాజీ పడకుండా మన టౌన్లో ఉన్న వార్డులన్నిటికి కూడా నేను ప్రచారం చేశాను. ఒక ఎస్సీ క్యాండిడేట్గా నిన్ను బలపరచండి అని అందరిని అడిగాను. అందరూ కూడా మంచి ఎంకరేజ్ చేశారు. నేను కూడా కరోనా సమయంలో 1 year పాటు జనాలకు ఏది కావాలన్నా కానీ ప్రతి ఒక్కడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి మీరు కరోనాతో చనిపోయిన వ్యక్తులకి వెళ్ళి దానం చేయడం, కూర్చోడం, ఇప్పుడు కూరగాయలు లేకపోతే కూరగాయలు ఇవ్వడం, అలా స్వచ్ఛందంగా మీరు చాలా సేవలు చేశారు. అది మాకు కూడా కొంచెం తెలుసు. కానీ ఇప్పుడు తిరువురు నియోజకవర్గంలో ఫ్యాన్ చాలా చితికిలు పడింది అనమాట. దానికి రిపేర్ చేసే నాయకుడు మీరే అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఒక్కడి వల్ల అయితే మీరు ఫ్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలరా? ఒక్కడి వల్ల అయితే ఇది సాధ్యమయ్యే పని కాదు. నా వల్లనే కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్యాను సతికిలు పడ్డా కానీ కార్యకర్తలు, దమ్మున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ రిజర్వేషన్ పేరుతోని కొందరు కొన్ని సీట్లు మహిళల్లో కొంతమంది ముందుకు రాలేని వాళ్ళు ఉన్నారు. దాదాపుగా వాళ్ళకి 20 వార్డులో సగం లేడీస్ ఉన్నారు. దాని కారణంగా కొంతమంది రాలేక కొంతమంది ముందుకు వచ్చి అట్లా కొన్ని సమస్యలు అయితే జరిగిన మాట వాస్తవం. దానికి జనాలు కొంచెం అసంతృప్తితో ఓటేసి ఉంటారు. కానీ ఫ్యాను దెబ్బతిన్న దానికి పని చేయడానికి 100% యువకులు సిద్ధంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ ఎక్కడికి పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మెజార్టీలో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫ్యాను సతికిల పడ్డదనే దానికి ఒక్కళ్ళ వల్ల అయితే కాదు. ఇది అందరూ కలిసికట్టుగా ఉండాలి. నాకు మండలాల్లోంచి అందరు స్నేహితులు అందరూ కూడా టచ్లోనే ఉంటారు. ఏ కార్యక్రమం మనం అడిగినా కానీ ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి మనం చేసినటువంటి మంచిని చెప్పుకునే సత్తా ఉన్న నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 2029 కల్లా బలపడిద్దని మేము విశ్వాసంగా ఉన్నాం. మరి టౌన్లో ఫ్యాన్ని రిపేర్ చేసే వాళ్ళు కనబట్టలేదన్న.
ఆ ఫ్యాన్ని రిపేర్ చేసే వ్యక్తి మీరా అనేది ఒక బాగా వినిపిస్తున్న పేరు. దాని మీద మీ అభిప్రాయం? అయితే ఇప్పుడు నేనైతే పార్టీ కమిట్మెంట్ మనిషిని. కంపల్సరీగా పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఏది జరిగినా కానీ నేను అక్కడ నడిబొడ్డునే ఉంటాను. సెంటర్లోని పార్టీకి అందుబాటులో ఉంటాను. మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ఎవరు పిలిపించినా కానీ క్షణాల మీద వెళ్ళిపోతూ ఉంటాము. మరి అందరూ కూడా సుపరిచితులే కాబట్టి ఒకళ్ళల్లో నేను కొద్దిగా అంత యాక్టివ్గా ఉంటున్నానని చెప్పేసి ప్రతి కార్యక్రమానికి కొద్దిగా నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. దాంట్లో నేను చురుగ్గా పాల్గొని ఆ కార్యక్రమాన్ని పూర్తయ్యే వరకు కూడా మేము బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నాము. ఆ కారణంగా ఇలాంటి టాక్ వస్తుంది. కానీ వాస్తవంగా అందరూ కలిస్తేనే మనకి పార్టీ కేడర్ అనేది బలంగా ఉంటుంది. మీరు 2019కి యాక్చువల్గా మాకు తెలిసిన చిన్న విషయం ఏంటంటే ఇన్ఫర్మేషన్, అది పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండి మీకు అడుగుతున్నాను నేను. 2019కి మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారంట, అది ఎంతవరకు నిజం? అయితే వాస్తవంగా అయితే అది కరెక్ట్ కాదండి. నేనైతే చేయలేదు. సోషల్ మీడియాలో అయితే వచ్చిన మాట వాస్తవమే. కొంతమంది నా మీద నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ విషయంలోనే నాకు ముందుగా అనౌన్స్ చేసి ఆ కొన్ని కారణాల వల్ల కూలా గడంకాన అని చెప్పేసి కొంతమంది పెద్దలు దాన్ని పెడదవ పట్టించారని అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ కారణంగా నాకు అన్యాయం జరిగిందని చెప్పి నా మీద ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి సోషల్ మీడియా కుర్రోళ్ళు ఉన్నారు. అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. ఇతనికి ఏదన్నా పార్టీ తరఫున ఏదన్నా మంచి జరిగితే బాగుంటుందని అందరూ కూడా 2024కి కావాలని మొన్న మధ్య పోస్టులు బాగా విపరీతంగా పెట్టారు. ఆ మాట అయితే వాస్తవం. నేనైతే ఆశించలేదు. నేను కేవలం మున్సిపల్ చైర్మన్గా అయితే గట్టిగా ప్రయత్నం అయితే చేశాను. 2 సంవత్సరాల తర్వాత ఇస్తా అని చెప్పారు మున్సిపల్ చైర్మన్. 3 సంవత్సరాలు నాకు, 2 సంవత్సరాలు అంతకుముందు చేసిన గత్తం కస్తూర్బాయ్ గారు గురించి చెప్పారు. అదే కమిట్మెంట్ని అమలుపరచమని నేనైతే గట్టిగా ప్రయత్నించాను. ఓకే. ఈ క్రమంలో నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి కుర్రోళ్ళందరూ కూడా దానికి ఇక వాళ్ళంతా హెల్ప్ చేద్దాం అన్నట్టుగా మనకు సోషల్ మీడియాలో గట్టిగా ఎమ్మెల్యే టికెట్ కావాలని సోషల్ మీడియాలో మీతో పాటు కొంతమంది కౌన్సిలర్లు కూడా బొమ్మల ప్రసాద్ అలియాస్ మోదుగు ప్రసాద్ అనే వ్యక్తికి కౌన్సిలర్స్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది నిజం, ఎందుకంటే నా వీడియోస్ కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి. అది నిజమా అబద్ధం? మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించకపోతే కౌన్సిలర్స్ కూడా మీకు ఎందుకు మద్దతు పలుకుతారు? లేదండి, వాస్తవంగా అయితే ఆ మాట వాస్తవమే. కౌన్సిలర్లు కొంతమంది 3 దుర్గారావు, అదేవిధంగా పరసా సత్యనారాయణ, అదేవిధంగా ఇరపనూరు రవి, శేఖర్ బాబు, తర్వాత ఇంకా షేక్ అజీజ్ 20వ వార్డు, 4వ వార్డు గోపాలరావు, ఇట్లా కొంతమంది స్నేహితులే వీళ్ళంతా కూడా. వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ కుర్రోడికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే. పార్టీ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మాట నిలుపుకుంటే బాగుంటుందనే అభిమానంతోనే వాళ్ళు ఆ రోజున పోస్టులు పెట్టారు. వాస్తవంగా అయితే ఇందులోని ఎక్కువగా 3 దుర్గారావు మంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఓకే. ఆ కారణంగా అతను మాత్రానికి నేను అయితే ఆశించలేదు. నేను కేవలం మున్సిపల్ చైర్మన్ కోసమే ఫైట్ చేశాను. అన్యాయం జరిగిందని చెప్పి అతను బాగా బాధపడ్డాడు. మా గురించి కూడా ఫైట్ చేసిన తర్వాత ఎవరికైనా ఆ గోల్ చేరుకోకపోతే బాధ అనేది ఉంటుంది. అందులో కొంతమంది పెద్దలు దాన్ని పక్కదో పట్టించారని మేము కోపంతో రగిలిపోయినప్పుడు చేసిందే తప్ప వాస్తవంగా అయితే మేము వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి టికెట్ వెళ్ళి అడగలేదు. దాని మీద మేము ఏమీ తర్వాత కూడా స్పందించలేదు. నల్లగట్ట స్వామిదాస్ గారు వచ్చారు, ఆయన గారికి మేము సంపూర్ణ మద్దతు తెలిపాము. మా సాయశక్తిలా వర్క్ చేశాము. ఓకే. ఈ మధ్యలో మీరేంటి వద్దాగా జగన్ గారి ఇంటి కాడ, నెక్స్ట్ వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారికి కలుస్తూ ఉంటున్నారు. ఏంటి నెక్స్ట్ టైం ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ టైం అయితే లేదండి. మేము వాస్తవంగా అయితే అయోధ్య రామయ్య గారితో మాకు కొంచెం మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆయన గారు ఈ మున్సిపల్ చైర్మన్ విషయంలోని మేము చాలాసార్లు కలిసినప్పుడల్లా ఆయన గారు పార్టీ క్యాడర్కి మీరు బాగా పనిచేస్తున్నారు, మీకు మంచి ఇది ఉంది, భవిష్యత్తు ఉంది, మీరు మాత్రం అలాగే పనిచేయండి, మీకు కంపల్సరీగా మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇస్తానని అప్పుడు గట్టిగా చెప్పారు. ఆ కారణంగా మేము ఆయన గారు 2-3 సార్లు కలిసాము. మాకు తిరువూరు నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు కూడా ఆయన గారు బాగా ఇదిగా చేస్తారు. జగన్ గారి దగ్గరికి కలవాలని ఎవరికి ఇప్పుడు పార్టీ లేదు కదన్నా. పార్టీ మీరు పార్టీ లేదన్నప్పుడు మీకు ఇన్నిసార్లు కలిసి మీకు చైర్పర్సన్ ఇప్పుడు చైర్పర్సన్ అనేది కోరలేరు కదా. నేను చెప్పేది అంటే 2029కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాను నేను మీకు. నేనైతే అదేం కోరుకోలేదు. జగన్ గారిని కలవాలని ప్రతి అభిమానికే ఉంటుంది. అందరూ కూడా కలిసే క్రమంలోనే మరి నన్ను మొన్న లాస్ట్ టైము జెడ్పీటీసీ యరమల రామచంద్రారెడ్డి గారు, ఓకే, ఆయన గారు మంచి స్నేహితుడు, నాకు రాజకీయ అన్న లాంటి వాడు, గురువు.
రక్షణ నిధి గారి గురువు అయితే అతను రెండో గురువు అని చెప్పుకోవాలి. ప్రతి దాంట్లో కూడా నన్ను అతను తీసుకెళ్తాడు. ఏ కార్యక్రమం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనే ప్రయత్నం ఆయన గారికి ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో నన్ను 2-3 సార్లు తీసుకెళ్ళారు. ఓకే, మరి మీ బ్యానర్లో కాబోయే ఎమ్మెల్యే అంటూ గంపలగూడ మండలం, విసనపేట మండలంలో కొన్ని చోట్ల పెడుతున్నారు. దాని మీద అసలు ఏంటన్నా? అయితే వాస్తవంగా బ్యానర్లు అనేది నేనైతే చూడలేదు. అభిమానులు అయితే పోస్టులు అయితే పెడతా ఉన్నారు. బ్యానర్లు అయితే కొంతమంది ఇప్పుడు గంపలగూడెంలో కానీ కొంతమంది మా ఇంటి పేటోళ్ళు కానీ మా కుల సభ్యులు ఎస్సీల కుర్రోళ్ళు ఉన్నారు. ఈసనపేట మండలంలో కూడా ఉన్నారు. సరే, వాళ్ళు ఏమైనా అభిమానంతో కట్టుకున్నారేమో కానీ మనం అయితే వాళ్ళని ప్రోత్సహించింది లేదు. మనం దాని మీద అంత క్లారిటీ లేవు. మరి ఈసారి 2029కైనా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా కానీ ఒక మున్సిపల్ చైర్పర్సన్గా ముందుకు సాధారణ చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.